అనన్య, ప్రకాష్ ఇద్దరూ కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వినేసిన లహరికి అనన్య కుట్ర గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఆ తర్వాత లహరి అనన్యతో, వదిన, నీ గురించి మొత్తం కూడా నాకు తెలిసిపోయింది. అమ్మకు ఈ విషయం తెలిస్తే నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదు అని చెప్పి అంటూ ఉంటే, ఆ నిజం బయటపడక ముందే నిన్ను కూడా ఆ నిజంతో పాటే నేను సమాధి చేస్తాను అని చెప్పి అనన్య అనగానే లహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు రౌడీలు వచ్చి లహరి రెండు చేతులను పట్టుకుంటారు. ఎవరు మీరు, నన్ను వదలండి అని లహరి అంటూ ఉంటే అనన్య ఒక పెద్ద కత్తి తీసుకొని లహరిని పొడవబోతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య లహరిని పొడవకుండా తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరో పక్క దర్శన్, శరణ్య ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబడతారు. జడ్జి గారు శరణ్య వైపు చూస్తూ, మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ శరణ్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.